నమస్కారం, కేనే న్యూస్కి స్వాగతం. ఆడవాళ్లను బ్రేక్ డాన్స్ చేయండి అన్న వారికి తగిన బుద్ధి చెబుతామని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. మా అక్క చెల్లెళ్ల గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోమని చెప్పారు. రుణమాఫీ పూర్తి అవగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంపీగా మొట్టమొదటిసారిగా కామారెడ్డికి వచ్చిన సురేష్ షెట్కర్ను షబ్బీర్ అలీ ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 200 యూనిట్స్ కరెంటు బిల్లులలో కొన్ని చోట్ల పొరపాట్లు జరుగుతున్నాయన్నారు. దాన్ని టీఆర్ఎస్ వాళ్ళు పెద్దగా చూస్తున్నారని చెప్పారు. రుణమాఫీ కొందరికి అందలేదు, అందరికీ మాఫీ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో రుణమాఫీ కోసం 6,000 దరఖాస్తులు వచ్చాయన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి రుణమాఫీ గురించి మాట్లాడని కేసీఆర్, కేటీఆర్లు ఇప్పుడు పెదవిర్చడం హాస్యాస్పదమన్నారు. రుణమాఫీ చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తా అన్నాడు. మాఫీ చేశాము, ఏమై రాజీనామా అని ప్రశ్నించారు. కామారెడ్డిలో ముఖ్యమంత్రులపై గెలిచానని చెప్పుకుంటున్న రమణారెడ్డి 150 కోట్లతో అభివృద్ధి చేస్తా అన్నావు, ఎంతవరకు చేశారో చెప్పాలన్నారు. మేమున్నా లేకున్నా అయ్యో సురేష్ సర్కార్ సభ్యులు కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన ఇల్లు, ఇచ్చిన రేషన్ కార్డు, ఇచ్చిన పిల్లలు బడి స్కూల్స్ అన్ని ఇచ్చిన అన్ని ఈ భాగంగా మాది మన కాంగ్రెస్ పార్టీ ఉంది. డెవలప్మెంట్ పనులు ఎంపీగా మేము కలిసి చేద్దాం. ఇంకోటి కూడా నేను ద్వారా మా మీడియా సోదరులు నాకు తెలియజేస్తున్నాను. వెంకటరామారెడ్డి గారు నేను అదృష్టపడుతున్నాను. మీరు కేసీఆర్ని రేవంత్ రెడ్డి ఓడగొట్టినారని చెప్పకుండా తిరుగుతున్నారు, ఆశ్రమం చేసినాం కానీ నువ్వు 150 కోట్లు అభివృద్ధి చేస్తాను. ఆ చేస్తావు సిమెంట్ రోడ్ వేస్తే సిమెంట్ రోడ్ మీద కంప్లీట్ అవుతుంది. మున్సిపల్ వస్తూ 1918 నుంచి 2018 జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు రికార్డు ఏమంటే పాకిస్తాన్ పాల్గొంటున్నారు. ఎక్కడైనా తప్పు జరిగిన పట్టుకో, కానీ బాగా రాసేస్తున్నాం. ఎక్కడైనా సివిల్ రోడ్ సరిగ్గా వేయకుంటే కంప్లైంట్ చేయండి, అధికారం ఉంది చేయండి, అప్పుడు శిక్షించాలి. కానీ మొత్తం పంచాయతీ దాంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల కోసం మాట్లాడుతున్నాడు. మరి మనం కూడా బాబాకు ముఖ్యం. మరి అందరూ కూడా మరి మన పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను గెలిపించినందుకు వచ్చే 5 సంవత్సరాలు మీ సేవలో ఉంటాం. ఎప్పుడు చెప్తే అప్పుడు వచ్చి హాజరవుతారని పనిచేస్తాము. ఆయన తెలంగాణ సాధించిన దాన్ని ఎంపినాము. మీరందరూ కోరారు మేము కూడా మీ మనోభావం కావచ్చు. తెలంగాణ పార్లమెంట్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సాహసాన్ని, పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవాన్ని ప్రతీకగా పాపన్న నిలిచారని చెప్పారు. అలాంటి మహనీయులను తలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి అధికారులు, నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మొఘలాయుల
మధ్యలను ఎదిరించి తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేశారని చెప్పారు. సామాన్య కుటుంబంలో పుట్టి తెలంగాణ ప్రాంతాన్ని కొంతకాలం పాటు పాలించి ఆదర్శప్రాయుడిగా నిలిచారని కొనియాడారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ పాపన్న గౌడ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటుకు తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. గీతా కార్మికులు చెట్లు ఎక్కడానికి రాష్ట్ర ప్రభుత్వం సేఫ్టీ మోపు అనే యంత్రాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. వక్తలు చాలా విషయాలు చెప్పినారు. వాస్తవంగా చరిత్రలో అంత ఎక్కువ కనిపించదు. దానికి వివిధ కారణాలు ఉండొచ్చు. వారి గురించి గూగుల్లో కొట్టి చూసినా కానీ ఎక్కువ తక్కువ తెలుస్తలేదు. అయితే ఇందాకనే మన మిత్రుడు ప్రతాప్ గౌడ్ గారు ఒక పుస్తకం వేయించినానని చెప్పినాడు. ఇంకా వారి గురించి మనకు తెలియని విషయాలు ఎన్నో ఆ బుక్లో ఉంటాయని చెప్పి ఆశిస్తున్నాము. ఒకసారి ఇందాక మిత్రులు చెప్పినట్టు వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా చేసుకుందాం. అప్పటి వరకన్నా వీరి గురించి ఇంకా కొంచెం ఎక్కువ చరిత్ర మనకు తెలిస్తే బాగుంటుంది, తెలుస్తుందనే అనుకుంటున్నాను. మరి ఒక సాధారణ గౌడ కుటుంబంలో జన్మించి గౌడ వృత్తి కల్లుగీత వృత్తిని చేసే యుక్త వయస్సులో అతనితో అప్పుడు ఉన్నది 10-12 మంది స్నేహితులు మాత్రమే. మరి ఆ సందర్భంలోనే ఇప్పటి పరిస్థితులు కావు. ఇప్పుడు ఎవరికి రాలే. ముఖ్యంగా మనందరు గౌడన్న తరఫున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాంటి ప్రమాదాలు కూడా గురి కావద్దని చెప్పి దృష్టిలో పెట్టుకొని మరి గౌడన్నలకి సపోర్ట్గా ఉంటున్న మన గవర్నమెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన విగ్రహం గురించి కూడా చెప్పడం జరిగింది. అన్న 100% మన పాపన్న గారి విగ్రహం ప్రతిష్ట కంపల్సరీగా మీరు ఒక లొకేషన్ చెప్పండి. అక్కడ దేశం యావత్తు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంది. అందరూ జాతీయ జెండాను ఎగురవేసుకొని సంబరాలు చేసుకున్నారు. అయితే స్వాతంత్ర దినోత్సవ వేళ కేరళలో ఓ అద్భుత ఘటన జరిగింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేరళలోని ఓ స్కూల్లో టీచర్లు పిల్లలు కూడా జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ జెండాను ఎగురవేస్తుండగా అది పై భాగంలో చిక్కుకుపోయింది. తాడు ఎంత లాగినా జెండా వీడలేదు. ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ పక్షి అక్కడకు వచ్చి జెండాను విప్పి వెంటనే ఎగిరిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను కొద్ది గంటల్లోనే 14 లక్షల మంది పైగా వీక్షించారు. గత ఎన్నికల్లో బూటకపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ అన్నారు. 2 లక్షల రుణమాఫీ చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎన్ని బెదిరింపులకు పాల్పడినా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎక్కడికి వెళ్తే అక్కడి దేవుళ్లపైన ఓటు వేసి రుణమాఫీ చేస్తానని చెప్పడం ఒక బూటకమన్నారు. కామారెడ్డిలో ఏ సొసైటీకి వెళ్లినా రైతులకు రుణమాఫీ కాలేదని తెలిపేందుకు సిద్ధమన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై రాజీనామా చేయాలని వ్యాఖ్యలు చేయడం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ గుండెలతో దాడి చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని, పోలీసులు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారని ఆరోపించారు. 9 నెలల క్రితం బూటకపు హామీలతోటి ఎన్నో హామీలనిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలలో ప్రధానమైంది తెలంగాణ రైతాంగానికి సంబంధించినటువంటి హామీ 2 లక్షల వరకు రుణమాఫీ. అయితే తెలంగాణలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాసరకి వెళ్తే సరస్వతి మీద, మహబూబ్నగర్కి వెళ్తే జోగులాంబ మీద, అటు భద్రాచలం వెళ్తే శ్రీరాముని మీద, యాదగిరిగుట్ట వెళ్తే నరసింహస్వామి మీద, ప్రతి ఒక్క కనబడ్డ దేవుని మీద దేవత మీద ఒట్టు పెట్టి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేసుకున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఆ దేవతల సాక్షిగా, దేవుని సాక్షిగా ఈరోజు ఈ రుణమాఫీ అనేది ఒక బూటకంగా రైతులు వివరిస్తూ ఉన్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు హరీష్ రావు గారు ఆయన ఒకటే చెప్పాడు, నువ్వు రుణమాఫీ చేస్తే
నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, సిద్ధమా అని చెప్పి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తే అది ఎక్కడ రేవంత్ రెడ్డి గారిని రాజీనామా అడుగుతారని చెప్పి ఈరోజు సిద్దిపేటలో ఏం చేతగాక గుండాలను పంపించి అర్ధరాత్రి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అనేది అది ప్రజలకు సంబంధించిన ఆస్తి, అది ప్రభుత్వ ఆస్తి, దాన్ని డ్యామేజ్ చేయడం, దానికి పోలీసులు వత్తాసు పలకడం చాలా సిగ్గుచేటి. ఈరోజు తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు చేస్తారు? ఏ పార్టీ కార్యకర్తను మాట్లాడతాడా? కానీ గుండాలను పంపించి ఆయన ఎమ్మెల్యే క్యాంపస్ మీద దాడి చేయడం, ఏదో భయభ్రాంతులు, హరీష్ రావును భయభ్రాంతులు చేస్తే మిగతా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా భయపడతారు అనుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పుట్టిన ఆవిర్భావం నుంచి కూడా ఉద్యమ స్ఫూర్తితో ఉన్నటువంటి క్యాడర్ ఇక్కడ ఎవరు కూడా భయపడేటోళ్ళు గారు నీ తాటాకు సప్పులకు. ఇవాళ మేము రైతుల పక్షాన నువ్వు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ ఏదైతే ఉందో రుణమాఫీ, అది 100% అయ్యే వరకు నీ మెడల్ పట్టుకొని నీ ఎంబటనే ఉంటాం. ఇవాళ మేము గ్రామాలు తిరుగుతుంటే ఇవాళ ఇప్పుడు 2-3 మండలాలు తిరిగి వస్తా అంటారు. మరి మా సొసైటీ చైర్మన్లు కూడా ఉన్నారు. ఎక్కడ హామీ ఇచ్చినో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా ఉన్నావు. నువ్వు ఎన్నికల్లో ఏం మాట్లాడినావు? ఇవో కేసీఆర్ రుణమాఫీ చేసిండు, నేను మళ్ళా పోయి తెచ్చుకొని నేను రాగానే మళ్ళీ 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఆ రోజు నువ్వు ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, పబ్లిక్ మీటింగ్లలో కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఎందుకు మాట్లాడతలే? నువ్వు నీ తాటాకు చప్పుట్లకు ఇక్కడ భయపడేటోళ్ళు లేరు. మేము 2 లక్షల రుణమాఫీ నువ్వు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చే వరకు రైతుల పక్షాన ప్రతిపక్ష పార్టీగా మేము పోరాటం చేస్తాం. ఇప్పటికైనా బేషరతుగా నువ్వు ఆగస్టు 15 తారీఖు లోపల నేను చేస్తున్నటువంటి చేయలేదు కాబట్టి బేషరతుగా క్షమాపణ చెప్పి ఆ 2 లక్షల రుణమాఫీ చెయ్యాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ ఎక్కడ ఏదైనా నెరవేర్చినా ఏది కూడా లేదు. కళ్యాణ లక్ష్మి ఇస్తే మేము 1,116 రూపాయలు ఇస్తే నేను తులం బంగారం ఇస్తా ఉన్నావు. ఇంతవరకు ఒక తులం బంగారం కాదు మేము ఇచ్చిన. ఆడబిడ్డలు అన్నాదమ్ముల పండగ రాఖీ పౌర్ణమి రానే వచ్చింది. ఒకరి క్షేమాన్ని మరొకరు ఆకాంక్షిస్తూ ఏడాదికోసారి జరుపుకునే సంబరం ఇది. కుడి చేతి మనుకట్టుకు కట్టే కంకణం ద్వారా తమ అనుబంధం కలకాలం నిలవాలని కోరుకుంటుంది ఆడబిడ్డ. రక్షాబంధన్ వేళ రాఖీలు కొనుగోళ్లతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మార్కెట్లు సందడిగా మారాయి. రాఖీ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా సాగే ఈ పండుగ నాడు సోదరులకు కట్టేందుకు అందమైన రాఖీలు మార్కెట్లోకి వచ్చాయి. చిన్నారుల మనసు నచ్చే కార్టూన్ రాఖీలు మొదలుకొని పర్యావరణ రహిత రాఖీల వరకు ఎన్నో రకాలు కనువిందు చేస్తున్నాయి. ఈసారి మహిళలు కూడా దూర ప్రాంతాల్లో ఉన్న అన్నదమ్ములకు రాఖీలు కట్టడానికి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. దీంతో మార్కెట్లో రాఖీల కొనుగోలు సందడి నెలకొంది. ఈ పండుగ కోసం విభిన్న డిజైన్లలో ఉన్న రాఖీలు మార్కెట్లోకి వచ్చాయి. చిన్నారుల కోసం స్పైడర్ మ్యాన్, ఛోటా భీమ్, బెంటిన్, డోరోమ్యాన్, జెర్రీ, హనుమాన్ వంటి వెరైటీ కార్టూన్ రాఖీలు, యువత కోసం ఫ్యాన్సీ స్టోన్స్ రాఖీలు విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, సుభాష్ రోడ్, సిరిసిల్ల రోడ్ తదితర ప్రాంతాల్లో రాఖీల కోసం ప్రత్యేకమైన దుకాణాలు వెలిశాయి. పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్ర నుంచి వివిధ రకాల రాఖీలను తీసుకొచ్చి అమ్మకాలు సాగిస్తున్నారు. ఈసారి రుద్రాక్ష, స్టోన్ రాఖీలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. కుందన్న మెరుపులు, జరీతో పాటు స్పంజితో తయారు చేసిన రాఖీలు మార్కెట్లోకి వచ్చాయి.
ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి శ్రీ రాజరాజేశ్వరి మాత ఆలయం 8వ వార్షికోత్సవ సందర్భంగా అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే పట్టణ మునూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ముదాం శ్రీనివాస్, కార్యదర్శి బొజ్జ రవీందర్, కోశాధికారిగా పాషల్ స్వామిలను ఎన్నుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఓంకార రూపిణి హే జగన్మాత, ఆనందదాయిని హే జగన్మాత, అంబా శాంభవి హే జగన్మాత, పరదేవతాదేవి హే జగన్మాత. రాజరాజేశ్వరి టెంపుల్ అమ్మవారి 8వ వార్షికోత్సవం రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఇందు మూలంగా నూతన సభ్యులు ముదాం శ్రీను, బుజ్జ రవీందర్, పాషం స్వామి అధ్యక్షత వహించడం జరిగింది. దీని మూలంగా అందరికీ అన్నప్రసాదం జరిగింది, తీర్థప్రసాదాలు జరపబడింది. శ్రీ మాత శ్రీ రాజరాజేశ్వరి 8వ వార్షికోత్సవం ఉన్నది. నూతనంగా ఎన్నుకున్న అధ్యక్షులు ముదాం శ్రీనివాసు మరియు సెక్రటరీ బొజ్జ రవి. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని సరంపల్లి శివార్లో ఎస్ఆర్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రభుత్వ సలహాదారులు షిబిరలి, ఎంపీ సురేష్ షెట్కర్ తో కలిసి ప్రారంభించారు. ఈ మేరకు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రెస్టారెంట్ నిర్వాహకులు షిబిరలి, సురేష్ షెట్కర్లను ఘనంగా సన్మానించారు. బర్త్డేలు కానీ మ్యారేజ్ డే ఉంటే మా ఎస్ఆర్ రెస్టారెంట్ తరఫున కేక్ మేమే చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి డోర్ టు డోర్ కూడా డెలివరీ చేయడానికి బాయ్స్ని కూడా పెట్టడం జరిగింది. ఆర్డర్ ఇచ్చినట్లయితే 10 నిమిషాల్లో కూడా మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. ఎప్పుడైతుందో మరి సరంపల్లి దగ్గర భారత్ హౌసింగ్ బోర్డ్ దాటిన తర్వాత భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంటుంది ఎస్ఆర్ రెస్టారెంట్. శుభవార్త ఏంటంటే ఇప్పుడు ఎస్ఆర్ రెస్టారెంట్ మనం స్టార్ట్ చేసాం. ఎక్కడంటే NH7 ఓల్డ్ NH7 రోడ్లో. ఇక్కడ వచ్చి మన స్పెషల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ షెఫ్ కాకుండా మన ఒడిశా నుంచి మనకు వచ్చి గుడ్ క్వాలిటీ ఫుడ్, మన ఏదైనా మంచి స్టాండర్డ్ ఆయిల్ కానీ ఏదైనా దాంట్లో ఇంగ్రీడియంట్స్ వాడేది అంతా క్వాలిటీ మంచి ఫ్యామిలీతోని విత్ అకామిడేషన్ అవి అంటే మంచి. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో గురువందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా 25 మంది పైగా ఉపాధ్యాయులను మండలాల వారీగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తపస్ దేశభక్తి గల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఉపాధ్యాయ సంఘం కామారెడ్డి జిల్లా పక్షాన ఈరోజు గురువందన కార్యక్రమం
పెద్ద ఎత్తున గృహవందన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు మరి డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారు రావడం జరిగింది. వారందరికీ కూడా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున వారికి ప్రత్యేక హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరి వచ్చినప్పటి నుండి కూడా రాష్ట్ర ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం మేము పనిచేస్తున్నాం. ఆ పనిలో భాగంగా వెళ్ళే విధంగా మరి పదోన్నతులను కల్పించాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదే అనేక సమస్యలు ఉన్నాయి. మరి ఆ సమస్యలన్నిటికీ కూడా వెంటనే మేము పరిష్కార దిశగా మరి చేస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని 317 జీవోకు సంబంధించి కొన్ని అప్పీల్స్ ఉన్నాయి. ఆ అప్పీల్స్ను కూడా స్వీకరించి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. అదేవిధంగా కేజీవీబీ మోడల్ స్కూల్స్కు సంబంధించినవి కూడా ఉన్నాయి. వాటిని కూడా వెంటనే పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రాబోయే రోజులలో వీటిని అన్నింటినీ ఏవైతే చర్యలు తీసుకోకపోతే వెంటనే మరి కార్యాచరణ కూడా ప్రకటించడం అనేది జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీటన్నిటినీ పరిష్కరించే దిశగా ముందుకు సాగాలని మేము తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చిన్నప్పుడు చదువుకున్నటువంటి చదువు చెప్పిన రుణమాఫీ కావడం లేదని సదాశివనగర్ మండలం వడ్జపల్లి తాండాలో రైతులు నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ప్రతి రైతుకు రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం వడ్డేపల్లి తాండాలో రుణమాఫీ జరగలేదని రైతులు నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రతి రైతుకు రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని వారు కలెక్టరేట్లో సంప్రదించాలని సర్కార్ తెలిపింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక విలేజ్ పరంగా తీసుకుంటే కనీసం 50% మంది కూడా ఈ రుణమాఫీ రాకపోవడం వల్ల రైతులు ఇక్కడ ఆగ్రహంతో మన రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మని కాల్చడం జరుగుతుంది. దీన్ని చూసైనా కనీసం ఆయన కనికరం వచ్చి ప్రతి ఒక్క రైతులకు ఆయన న్యాయం చేకూరాలని, ఎందుకంటే ప్రతి ఒక్క రైతులు అతనికి కావాల్సిన వారి ఆయన నోటితో అన్నాడు, ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క రేషన్ కార్డుకి నేను 2 లక్షల చొప్పున ఇస్తానని. ఇచ్చిన హామీ ప్రకారమే మనమేమైనా ఎక్కువ అడుగుతలేము. ఆయన ఇచ్చిన హామీ ప్రకారం మాత్రమే 2 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఈ రోజు ఆయన దిష్టి బొమ్మని వజ్జపల్లి తాండా తరఫున కాల్చడం జరుగుతుంది. ఇది దానం చేస్తున్నాం. ఇది చూసేది కనీసం ప్రతి ఒక్క రేషన్ కార్డుకి 2 లక్షల చొప్పున ఇవ్వాలని మా వజ్జపల్లి తాండా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి KNN, ప్రతిక్షణం ప్రజాపక్షం.